గ్రామీణ ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడానికి ఒక వారధిగా ఆంధ్రజ్యోతి మొదలుపెట్టిన అక్షరమే అండగా పరిష్కారమే అజెండాగా అనే కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో తొలుత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంచుకోవడానికి గల కారణం ఆంధ్రజ్యోతికి ఉన్న లక్షణాలు ఇక్కడి శాసనసభ్యులు గారు శ్రీధర్ రెడ్డి గారికి ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గర ఎవరు పిలిచినా అన్నా అన్న పరుగెత్తిల్లి సాయం చేసే గుణం ఉంది. ఆత్మాభిమానం విషయంలో కానీ ప్రజలకు అన్యాయం జరిగే విషయంలో కానీ ఏదైనా తేడా వస్తే తిరుగుబాటు చేసే లక్షణము ఉంది. అందుకనే ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకున్నాం. ఆంధ్రజ్యోతి 22 ఏళ్ల ప్రస్థానంలో ఏనాడు ప్రజల అభిప్రాయాలను దాటి వెళ్ళలేదు. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఆంధ్రజ్యోతి ఆవిర్భవించే సమయానికి అప్పటి పత్రికలు అధికారం వెంట పరుగులు తీశాయి. కానీ ఆంధ్రజ్యోతి ఆరంభం నుంచి ప్రజల వెంటే నడిచింది. అందుకే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకు ఆంధ్రజ్యోతి బ్రహ్మరథం పట్టింది. దానికి ఉద్దేశం ప్రజలు ఆయన వెంట ఉన్నారనే విషయాన్ని గుర్తించబట్టే. ఆ తర్వాత ప్రభుత్వాలను చేసిన తప్పులను నిగ్గదీసింది, నిలదీసి అడిగింది. అవన్నీ కూడా ప్రజల మనస్సుల్లో ఉన్న భావాలే. ఏనాడు ఈ అక్షరం వణకలేదు, బెరకలేదు. ప్రతి క్షణం ప్రతి ఒక నిమిషం. జనసేన నాయకులు శ్రీను గారి దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారం కోసం ప్రయత్నించగా నేను జనం మధ్యకే వస్తాను, అక్కడే వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఆయన సోదరుడు ఇద్దరు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ప్రజల సమస్యలను పట్ల నాయకులు స్పందించే తీరుకు వీరు నిదర్శనం. ధన్యవాదాలు. గారి దృష్టికి తీసుకెళ్తే ఉంది, దయచేసి వ్యక్తిగత సమస్యలు ఇక్కడ ప్రస్తావించవద్దు, వాటిని తర్వాత ప్రస్తావించుకోవచ్చు, వాటి పరిష్కారం తర్వాత. మీకు అవసరమైన సమస్యల గురించి మాత్రం దయచేసి ప్రస్తావించగలరు. సేదరన్న గారికి ఈ యొక్క సౌత్ మోపూర్లో ఉండే సమస్యలు 2 ముక్కలు క్షుణ్ణంగా చెప్తున్నాను. సౌత్ మోపూర్లో చాలా సమస్యలు అట్టే ఉండేనా, సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, శ్మశానంలో ఉండేటువంటి పారేగోల సమస్యలు కానివ్వండి, ఇంకా చాలా చిన్న చిన్న సమస్యలు స్కూల్లో ఉంటే ఒక పారేగోల సమస్యలు కానివ్వండి, అవన్నీ కూడా గతంలో ఎన్నో పనులు పెద్ద మనసు చేసుకొని మనం పరిష్కరించాము. ఈ యొక్క సమస్యలు కూడా మీరు వెంటనే పరిష్కరించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జ్యోతి వారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలు మరి ఎమ్మెల్యే గారికిను మరి ఇరువురికి అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలని. నా పేరు విజయ్ భరత్, సౌత్ మోపూర్ నివాసిని. అన్న, మరి ఈ గ్రామంలో చాలా ముఖ్యమైన సమస్య మరి రోడ్లు సమస్య ఉన్నాయి. అందులో చాలా ముఖ్యమైనది సోడమోన్ సెంటర్. మరి గ్రామస్తులందరూ కూడా అక్కడ ఉదయం కానీ సాయంత్రం కానీ అందరూ అక్కడ చేరుకొని పని బాటలకి మరి మాట్లాడుకుని వెళ్ళేటువంటి పరిస్థితి అక్కడ. అందుకే అన్న, వర్షం పడితే అక్కడ డ్రైన్ నీళ్ళన్నీ కూడా ఒక చెరువుని తలపిస్తున్నట్లుగా అక్కడ ఉండిపోతూ ఉన్నాయన్న. ఎటు పోయేటువంటి పరిస్థితి లేదు. అక్కడి నుంచి బస్టాండ్ వరకు కూడా అక్కడ డ్రైన్లు సరిగా లేక అవన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సౌత్ మోపూర్లో విషజ్వరాలు మరి వాటి ద్వారా వచ్చాయని మేము అనుకుంటున్నాం. చాలామంది మరి విషజ్వరాల బారిన పడి ఇబ్బంది పడ్డారు.
ఒకరిద్దరు దురదృష్టవశాత్తు చనిపోయారన్న. కాబట్టి ముఖ్యమైనటువంటి సమస్య దాన్ని పరిష్కరించవలసిందిగా, మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని మీ నేతృత్వం దాతృత్వంతో మా గ్రామ సమస్యలను పరిష్కరించగలరని మరీ కోరుకుంటున్నామన్నా. మురళి సార్, బీసీ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. మా ఇంటి దగ్గర ఏంటంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఆ లైట్లు ఆరిపోతున్నా కానీ తర్వాత చెప్పినా కానీ అవి పట్టించుకోవడం లేదు సార్. అక్కడక్కడ చాలా ఐడెంటిఫై చేసినా కానీ నేను ఇంచుమించు మా వీధుల్లోనే 4-5 సార్లు మార్చినారు. కానీ నేను చెప్తున్నా కానీ ఏదో గుడ్డేడుగా అక్కడ లైట్ ఇక్కడ లైట్ అక్కడ మారుస్తున్నారే కానీ అసలు ఇంతవరకు మార్చలేదు సార్. ఉండేది ఇక్కడ తెస్తారు, ఇక్కడ ఉండి అక్కడ తెస్తారు. నేను చెప్పి నాకు గొంతు పోవడం తప్ప నుంచి వాళ్ళు పట్టించుకోవడంలా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ స్తంభానికి కాసారం సార్, అది తుప్పు పట్టిపోయి శిథిలావస్థలో ఉంది. లాస్ట్ టైం కూడా పోయినసారి ఇక్కడ ట్రాన్స్ఫార్మరు అది పోయి బరువు చనిపోయింది సార్. ఆ పరిస్థితి వచ్చేదాకా పట్టించుకోవడంలా. నేను ఆగ్రాకి వాట్సాప్ కూడా పంపించాను సార్, ఏఈ గారికి వాట్సాప్లో కూడా పంపించిన. ఓకే అట్నే నేను ఆ లక్ష్మణ్కి చెప్తాను, వాళ్ళకి చెప్తాను, ఇలా చెప్తుంటాను కానీ దాన్ని పట్టించుకుని దాఖలాలు లేవు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వ్యూవర్స్ కాలనీలో మా వీధిలో సైడ్ కాలువ లేదు సార్. సైడ్ కాలువ కట్టి 10-15 సంవత్సరాలు అవుతుంది. అది కట్టి ఇవ్వండి, ఇంతవరకే మా సమస్య. అది పూడిక లోడటం లేదు. లోడిన హలో, ఆ పూడిక తీసి మళ్ళీ పైన వేయాలా? తీయమంటే పంచాయతీ సర్పంచ్ వచ్చి మేము తీము మీ వీధికి అన్ని మాట్లాడుతున్నాడు, మేమేం చేసాము. అది సుధాకరు, సౌత్ మోపూర్ గ్రామం మాది. ముఖ్యంగా మా గ్రామంలో 3 శ్మశాన వాటికలు ఉన్నాయి సార్. వాటిలో ఓసీలదేమో ప్రహరీ గోడ నిర్మాణం జరిగింది. కలుజులమిట్లో ఎస్టీలది సార్, దానికి ప్రహరీ లేదు. అదేవిధంగా మా సౌత్ మోపూర్లో మాది మెయిన్గా ఉండేది, దానికి కూడా ప్రహరీ లేదు సార్. అదే మా పక్కన ఉన్నటువంటి మొగలపాలెం గ్రామంలో కూడా ప్రహరీ లేదు సార్. మా యందు దయించి ఆ ప్రహరీ నిర్మాణాన్ని పూర్తి చేయవలసిందిగా ఈ సౌత్ మోపూర్ గ్రామం నుంచి విన్నవించుకుంటున్నాం సార్. పెంచలే హై స్కూల్ చైర్మన్ అన్న, 200 మీటర్లు ప్రహరీ పడిపోయి ఉందన్న. దానికోసంగా మిమ్మల్ని అడుగుతున్నానన్న. అదేవిధంగా స్లాప్లు కూడా పెచ్చులు పడి కొంచెం పడిపోయినాయన్న, పరిష్కరించమని అడుగుతున్నాను. థ్యాంక్స్ అన్న. మా ఊరికి హెల్పర్ కావాలా, చాలా ఇబ్బందులు పడుతున్నా హెల్పర్ లేక. అన్న, నా పేరు పెళ్ళూరు రవీంద్ర. సౌత్ మోపూర్కి సంబంధించిన ఒక సమస్య. మోపురం టెంపుల్ కాడి నుంచి సీలోడ్ దాకా అక్కడక్కడ స్తంభం వేసి ఒక లైట్ వేస్తే నైట్ పూట తాడిపత్తి బండి దిగిన వాళ్ళు నడిచి వచ్చేదానికి చాలా ఇబ్బందిగా ఉందన్న. దాన్ని ఒకరో పరిష్కరించమని అడుగుతున్నాను. కలుజులమిట్ట కాలనీ. మాకు శివాలయం దగ్గర నుంచి కలుజులమిట్టకి మాకు వర్షం వస్తే అసలు కట్ట గుంట్ల మెట్లు అయిపోయి ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు ఇటీవల కొక్కులేని పెట్టి గుంట్ల పూడ్చారు. మాకు కొంచెం రిలీఫ్గా ఉంది. మాకు వర్షం పడితే అసలు గుంటలో పడిపోయి అసలు నడవలేకపోతున్నాము, ఎటువంటి ఇబ్బంది పడుతున్నాము. గత టీడీ ప్రభుత్వంలో 30 ఇళ్ళు కాలనీలు కట్టారు, స్లాపులు ఆగిపోయినాయి. ఆ స్లాపులు వేయాలని మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు. పంచాయతీ నేను వైస్ ప్రెసిడెంట్ని. మా ఊరి మీద ఎక్కువ పెద్ద ఊరు, సమస్యలు కూడా కొన్ని ఎక్కువగానే ఉంటాయి. నాకు ఏదన్నా ఫోన్ చేసినా కూడా నేను వెంటనే స్పందించి చేసుకుంటూ పోతుంటాను. అన్నీ పూర్తిగా హలో, మనం ప్రజల సమస్యలన్నీ చేయొచ్చు, కానీ కొంచెం ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడుతూ మన దానికి మనకి సెక్రటరీ కూడా పంచాయతీకి ఒక ఆయన ఉంటాడు. ఆయనకి కూడా నెలసరి కరెక్ట్గా లెక్కరించుకుంటూ మనం చేసినవి చెప్పుకుంటూ చేసుకుంటా పోతున్నాను. ఇంకేదైనా చిన్న చిన్న విషయాలు పొరపాట్లు కొంచెం జాపి ఉంటే మీ మన్నలు పొందుతానని చెప్పి నమస్కరిస్తున్నాను. అక్షరం అండగా పరిష్కారం అజెండాగా
మొట్టమొదటిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు ఏబైనా ఆంధ్రజ్యోతి వారికి తెలియజేస్తూ, ఏదైతే ఈ సమస్యలు గ్రామాలకు సంబంధించి చెప్పారో మీకు అందరికి కూడా తెలుసు. గత ప్రభుత్వంలో ఈ పంచాయతీల పట్ల ఎలా ప్రవర్తించిందో, ఎక్కడ డబ్బులు లేకుండా పంచాయతీలకి సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికి కూడా ఏమీ అధికారాలు లేకుండా చేసిన తరుణంలో ఈరోజు దేవుడి దేవల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, మిగతా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గ్రామాల పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తూ ఎప్పటికప్పుడు ఈ 7 నెలల్లోనే చాలా నిధులు ఇచ్చిన విషయం ఇక్కడున్న సర్పంచులకు కానీ సెక్రటరీలకు కానీ అందరికి కూడా తెలుసు. ఇంకా ఏదైతే గ్రామానికి సంబంధించిన సమస్యలు చెప్పారో అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. దానికి సంబంధించిన పూర్తిగా వివరాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు మీకు తెలియజేస్తారు. ప్రత్యేకంగా దీనిపైన కూడా గ్రామాల్లో ఇంకా కూడా సమస్యలు ఉన్నాయి, తెలుసుకోవాలా అనే దాని మీదనే సీతారెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకు గిరిధరెడ్డి అనే కార్యక్రమం తీసుకుని ఇప్పటికే గ్రామాల్లో 7 గ్రామాలు పూర్తయినాయి. సౌత్ మోపూర్ కూడా 1, 2, 3, 4 తారీఖుల్లో సౌత్ మోపూర్ కూడా వస్తూ ఉన్నాము. తప్పకుండా మీ పట్ల, ఎందుకంటే 3 సార్లు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు సౌత్ మోపూరు అనే ఊరు మా సొంతూరులాగా మాకు ఎంతో అండగా దండగా ఉండి అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన ఊరు సౌత్ మోపూరు. దీని పట్ల ప్రత్యేకంగా మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. తప్పకుండా ఏవైతే ఈరోజు స్కూలుకు సంబంధించి కానీ, సిమెంట్ రోడ్లు కానీ, కల్జులమెట్టుకు సంబంధించి కానీ, శ్మశానానికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. దీనికి ఎమ్మెల్యే గారు పూర్తిగా వివరాలు తెలియజేస్తారు. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏబైనా ఆంధ్రజ్యోతి వారు. సిమెంట్ రోడ్లు, అదేవిధంగా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, ఈ రెండింటికన్నా మిగతా వాటికి అతి త్వరలోనే వీలైనంత నిధి కేటాయి. ఈ 1 కోటి రూపాయలు అయితే సిమెంట్ రోడ్లు, స్కూల్ గోడ. ఎమ్మెల్యే గారు సీతారెడ్డి గారు ఈ సమస్యలకి వారిచ్చే సమాధానం మీరు ఆసక్తిగా వినండి. చాలా సంతోషం. అక్షరమే అండగా, పరిష్కారమే అజెండాగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ తీసుకున్న ఈ కార్యక్రమం ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం అని చెప్పని నేను భావిస్తా ఉన్నా. ఆంధ్రజ్యోతి కార్యక్రమం కాబట్టి, ఏబిఎన్ కార్యక్రమం కాబట్టి వాళ్ళని పొగట్టం కాదు, గత ప్రభుత్వాన్ని గద్దె దించే దాంట్లో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఒక కీలక పాత్ర పోషించే అన్నది ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా మాట్లాడే మాట. పెద్దనా కూర్చో, నేను మాట్లాడతాను, ఇతడు వస్తా, కూర్చో, నేను వస్తాను, ఇక్కడికి మాట్లాడతాను. అయితే కేవలం అధికార మార్పిడి జరిగింది, రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడింది, మా పని అయిపోయింది అన్న ఆలోచనలో కాకుండా ప్రభుత్వం అండతో ప్రజాప్రతినిధులను ప్రోత్సహించి ఆ యొక్క ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం కూడా మేము ఉన్నామంటూ, మేము ఉంటామంటూ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ముందుకు రావటం చాలా చాలా సంతోషం. అందుకే ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించాలన్నప్పుడు నేను వాళ్ళకి ఓ మాట చెప్పడం జరిగింది. అయ్యా, నెల్లూరు రూరల్ నియోజకవర్గం చాలా పెద్దది, కానీ అంత పెద్ద నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా నాకు సౌత్ మోపూరు, ములుముడి 2 కళ్ళ లాంటి. రూరల్ నియోజకవర్గంలో అంతా నాకు ఒకటే, నేను కాదన్ను. కానీ సౌత్ మోపూరు, ములుముడి 2014 ముందు నుంచి ఒక రకంగా చెప్పాలంటే నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులు ఉండే కుటుంబం కాదు, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడినైనా 35 ఏళ్లుగా విద్యార్థి రాజకీయాల దగ్గర నుంచి జెండా భుజాన వేసుకుని ప్రజా సమస్యల కోసం పోరాటం చేసి ఓ రాజకీయ అనాథగా, ఓ రాజకీయ కార్యకర్తగా 2012లో సౌత్ మోపూర్ ఈ గ్రామాలకు వచ్చినప్పుడు ఈ గ్రామం నన్ను హక్కును చేర్చుకుంది. సౌత్ మోపూర్లో కానీ మునుగోడులో కానీ నా బలమైన నమ్మకం ఏమిటంటే ఇక్కడ పార్టీల ఓటు ఎంత ఉంటుందో పార్టీలకు అతీతంగా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఓటు సొంతంగా అంతగా 2 ఇంతలు ఉంటుందని నేను బలంగా నమ్ముతాను. ఎందుకని చెప్తున్నానంటే ఈ యొక్క గ్రామంలో
మీకు తెలుసు 2014లో కానీ 19లో కానీ 24లో కానీ వచ్చినటువంటి మెజార్టీలు కూడా మీకు తెలుసు, మీరే చూశారు. నాకు ఎందుకు సంతోషం అంటే సౌత్ మోపూర్ అంటే ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉంది సార్. సౌత్ మోపూర్ కేవలం ఓట్ల పరంగా 4000 ఓట్లు. సౌత్ మోపూర్ గ్రామంలో అగ్గిపెట్టె దగ్గర నుంచి ఆటమాము దాకా, సౌత్ మోపూర్ దగ్గర నుంచి ప్రపంచ రాజకీయాల దాకా అనర్గళంగా ఏకదాటిగా చెప్పే వ్యక్తి. అంత రాజకీయ చైతన్యం ఈ గ్రామానిది. మా తమ్ముడి గిరికి నేను పదే పదే చెప్తూ ఉంటా, సౌత్ మోపూర్తో ములుముడితో బాగా జాగ్రత్తగా ఉండు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అంచనా వేస్తారు. సౌత్ మోపూరు ములుముడి మనసుల్ని నువ్వు గెలుచుకున్నావంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నువ్వు గెలుచుకున్నట్టే, దాంట్లో ఏం తేడా లేదు. ఎందుకంటే పరిశీలన ఆ విధంగా ఉంటుంది. నాకు కూడా ఎందుకో తెలియకుండా ఈ గ్రామాలతో బంధం ఏర్పడింది. ఈ గ్రామంలో 13 ఏళ్ల పసిపిల్లవాడు కూడా నేరుగా నాకు ఫోన్ చేసి, అన్న వాలీబాల్ బాల్ కావాలా, క్రికెట్ బాల్ కావాలా, క్రికెట్ కిట్ కావాలంటే నాకు కాస్త ఆర్థికంగా భారం అయినా కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఒక 13-12 ఏళ్ల పిల్లోడు కూడా నేరుగా నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడంటే అంతకంటే ఈ జన్మకు మరొకటి ఏం కావాలా? ఆ ధైర్యాన్ని, ఆ ఉత్సాహాన్ని ఈ సౌత్ మోపూర్ గ్రామం నాకు ఇచ్చిందని చెప్పని కూడా చెప్తూ ఉన్నా. అందుకే అనేక రకాల సమస్యలు వేదిక మీద ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, వేదిక కింద ఉండే గ్రామస్తులు కానీ, అదేవిధంగా మా ఉప సర్పంచి గల్లా నరసన్న కానీ, ఏదైతే మన సర్పంచ్ గారైనా ఎంపీటీసీ గారైనా అందరూ కూడా అనేక సమస్యలు చెప్పారు. తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని, అన్నీ ఒకేసారి పరిష్కారం కావాలంటే సాధ్యం కాదు. అందుకే అక్షరమే అండగా, పరిష్కారమే అజెండాగా ఆంధ్రజ్యోతి కార్యక్రమాన్ని సౌత్ మోపూర్లో ఎంపిక చేసిన దానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఈ సౌత్ మోపూర్లో వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం అక్షరాల ₹1 కోటి నిధులు ఈరోజే కేటాయిస్తున్నానని చెప్పని మాట ఇస్తున్నాను. ఈ ₹1 కోటి నిధులతో ఈ యొక్క గ్రామంలో రోడ్లు కావచ్చు, శ్మశానం కావచ్చు, స్కూల్ గోడలు కావచ్చు, ఎన్ని రకాల అవకాశాల ద్వారా ఆ ₹1 కోటి. అయితే ₹1 కోటి ఈరోజు ఇచ్చా, అవి ఎప్పుడు వస్తాయంటే 6 నెలలకో 9 నెలలకో సంవత్సరంకో. ఈ అలవాటు నాకు లేదు, రాసి పెట్టుకోండి. ఈరోజు తేదీ 28, వచ్చే నెల 8వ తారీఖు అంటే 10 రోజుల్లో ఆ ₹1 కోటి పనులకి ఈ గ్రామంలో శంకుస్థాపనలు జరుగుతాయని చెప్పని మీ అందరూ ముందుకు మాట్లాడుతున్నాను. శంకుస్థాపన జరగటమే కాదు, శంకుస్థాపన జరిగే రోజు ఏ తేదీలోగా పూర్తి చేస్తామో కూడా స్పష్టమైనటువంటి ప్రకటన జారీ చేస్తానని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులైన సౌత్ మోపూర్ గ్రామస్తులకి, వేదిక మీద ఉండే నాయకులకి, ఏబిఎన్ ప్రతినిధులకి, ఆంధ్రజ్యోతి ప్రతినిధులకి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నా. అన్న, ఒకటి ఆలోచన చేయండి. మీరు ఏదైతే నెల్లూరు నుంచి తాడిపత్రి రోడ్డు ఎంత అధ్వానంగా ఉండిందో మీరే చూశారు. అనేక సార్లు పోరాటాలు చేసిన పరిష్కారం కాల. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి ఆశీస్సులతో, జిల్లా అధికారుల సహాయ సహకారాలతో ఆ యొక్క రోడ్డుని దాదాపు పూర్తిగా వచ్చింది. మరో వారం రోజుల్లో ఆ పూర్తి స్థాయిలో రోడ్డు కూడా పూర్తయిన దాన్ని ప్రారంభ కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నా. సౌత్ మోపూర్ గ్రామానికి ఇచ్చే ఈ ₹1 కోటితో కొన్ని పనులు ఎంపిక చేసి దాన్ని పూర్తి చేద్దాం. మిగతా ప్రతి పని కూడా అన్నీ నోట్ చేసుకుని ఉన్నాం. దాన్ని కూడా నిధుల లభ్యతను బట్టి, ఎందుకంటే ₹1 కోటి నిధులు ఇచ్చారు కదా, ఆ పని ఎందుకు చేయలేదు, ఈ పని ఎందుకు కాకుండా ₹1 కోటి జరిగాయా లేదా చూడండి. ఎందుకని చెప్తున్నానంటే కొన్ని పనులు రోడ్లకే పెట్టాలా, మిగతా వాటికి పెట్టేదానికిలే.
కొన్ని పనులు కాలువలకే పెట్టాలా, కొన్ని గ్రాంట్లు మిగతా వాటికి పెట్టేదేం లే, కొన్నిటికి శ్మశాన రోడ్డుకి పెట్టాలా. ఆ విధంగా నాకున్న పరిస్థితులను బట్టి మొత్తం మీద ₹1 కోటితో అయితే 10 రోజుల్లో శంకుస్థాపనలు చేస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ ఆ యొక్క అతి త్వరలోనే ఆ శంకుస్థాపన జరిగిన తర్వాత పూర్తి చేస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ ఉన్నా. ఇక ఇప్పుడే తమ్ముడు మురళి కదమ్మా, మురళి కరెంటు సమస్య చెప్పాడు. కరెంటు వాళ్ళు ఎవరు వచ్చిన్నారయ్యా? పిలవలే కదా. ఈరోజు సాయంకాలం లోపే మురళి కరెంట్ అధికారులు నీకు ఫోన్ చేస్తారు. ఫోన్ నెంబర్ ఉంది కదా, తెలియని నెంబర్ అయినా ఎత్తుకుంటావు కదా. నీకు ఒక సాయంకాలం కాదు, ఒక అరగంటలో నీకే ఏఈ గారు ఫోన్ చేస్తారు. సాయంకాలం లోపు ఇక్కడికి వస్తారు వాళ్ళు. వచ్చిన తర్వాత ఆ సమస్య వాళ్ళకు చూపించినట్లయితే ఆ తర్వాత నేను మాట్లాడతాను నీతోటి. ఎందుకంటే అధికారులు రాకుండా చూడకుండా ఆ సమస్య పరిష్కారం అవుద్దా తెలియకుండా అడ్డగోలు హామీలు ఇవ్వటం నాకు అలవాట్లేదు. ఒక అర్ధగంటలో నీకు ఏఈ గారు ఫోన్ చేస్తారు, సాయంకాలం లోపల వస్తారు, చూపించు, తప్పకుండా పరిష్కారం చేస్తారని చెప్పని కూడా మీ అందరి ముందు కూడా మాట ఇస్తూ మరోసారి ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఏదైతే రాధాకృష్ణ గారికి, ప్రతినిధులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటు వేదిక అలంకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ, సిపిఐ నాయకులకి, సర్పంచ్కి, ఎంపీటీసీకి, ఎంపీపీకి అందరికీ, అదేవిధంగా అధికార యంత్రాంగానికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు.